పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ప్రధాన కార్యక్రమం సాహిత్య ప్రసంగం. ఈరోజు మన బృందంలో సాహిత్య ప్రసంగం చేయడానికి విచ్చేసినారు శ్రీమాన్ డాక్టర్ వజ్జల రంగాచార్యులు గారు. డాక్టర్ వజ్జల రంగాచార్యులు గారి గురించి వారికి స్వాగతం పలుకుతూ వారి గురించి కొన్ని విశేషాలు మన బృంద సభ్యుల కోసం పరిచయ వాక్యాలు. ఈరోజు మన బృందంలో సాహిత్య కార్యక్రమం మీద ప్రసంగించడానికి డాక్టర్ వజ్జల రంగాచార్యులు గారు వచ్చేశారు. వారు కవి, విమర్శకులు. వీరు తెలుగు అధ్యాపకులుగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు ప్రస్తుతం. వీరు పద్య, వచన కవిత్వం మరియు విమర్శ గ్రంథాలు చాలా రాశారు. అందుట్లో 24 వరకు ప్రచురితమైనవి. వీరికి కవి మందార అనే బిరుదు కూడా ఉంది. ఈ మధ్యనే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం గ్రహించారు. అలాగే వీరు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాసిన శివతాండవం అనే కావ్యం మీద పరిశోధన చేసి డాక్టరేట్ కూడా పొందారు. వీరు మన బృందానికి సుపరిచితులే. వీరు గతంలో పోయిన సంవత్సరం 2022 డిసెంబర్లో ఒక వారం శనివారం సాహిత్య కార్యక్రమానికి, మరలా ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగిన మరొక శనివారం సాహిత్య కార్యక్రమానికి మనకు అతిథులుగా విచ్చేసి మనల్ని అలరించారు. ఈరోజు భావనాప్రియ బృందం కొరకు వారు శ్రీ చిలుకమర్రి రామానుజాచార్యులు గారు రచించినటువంటి కళ్యాణ రాఘవము అనే గ్రంథం మీద ఆ కావ్యం యొక్క విశేషాలు మనకు తెలియజేస్తారు. ఈ సాహిత్య ప్రసంగం నిడివి 60 నిమిషాలు, సుమారుగా గంట ఉంటుంది. రంగాచార్యులు గారు, మీకందరికీ స్వాగతం. మీ కార్యక్రమం, మీ ప్రసంగం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. భావనాప్రియ బృందం కొరకు, భావనాప్రియ బృందం తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం అండి. నా మాట వినపడుతుంది కదా? వినపడుతుందండి. భావనాప్రియ సభ్యులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాకు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానించిన శ్రీమాన్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారం. వారు భద్రాచల వాసులు. గతంలో ఈనాడు నేను మాట్లాడబోయేది కళ్యాణ రాఘవము అనే కావ్యం గురించి. భద్రాచల రామచంద్రుని కళ్యాణాన్ని గురించి వ్రాసిన వరంగల్ వాస్తవ్యులు చిలుకమర్రి రామానుజాచార్యుల వారి లఘుకావ్యాన్ని గురించి కొన్ని పద్యాలలో ఉండే విశేషాంశాలు నేను మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఈ పర్వదిన సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ సంస్థకు, మీ సంస్థ సారథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతారామచంద్రులకు నమస్కరిస్తూ ఆ సీతారామచంద్రుల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా, రమణీయంగా, భావనామయంగా రచించిన
చిలుకమర్రి రామానుజాచార్యుల వారికి నతులు అర్పిస్తూ కావ్య సమీక్షను మొదలు పెడతాను. మీకు క్లియర్గా ఉంది కదా నా మాట? అలా అయితే ఈ కావ్యము కళ్యాణ రాఘవము అనే కావ్యము గురించి ఒక మాట, ఒక కాంప్లిమెంట్తో మొదలు పెడతాను. విశ్వనాథ సత్యనారాయణ గారు వరంగల్ వచ్చినప్పుడు కళ్యాణ రాఘవ కావ్యంలోని పద్యాలను చిలుకమర్రి వారు వినిపించారు. ఆయన అన్నట్ట, ఒకవేళ నేను కల్పవృక్షాన్ని వ్రాయకుండా ఉంటే తప్పకుండా మీరు రామాయణాన్ని పూర్తిగా వ్రాసి ఉండేవారు, వ్రాయాలి కూడా, అంత గొప్పగా వ్రాసినారు అని కితాబునిచ్చారట, ప్రశంసించారట. అయితే ఈ కావ్యము కళ్యాణ రాఘవ కావ్యము విశ్వామిత్రుని యాగరక్షణతో మొదలై ధనుర్భంగంతో ముగిసి సీతా కళ్యాణంతో పూర్తవుతుంది. అంత చిన్న కథను, చిన్న రామాయణంలో విశాలమైనటువంటి కథలోని ఈ భాగాన్ని మాత్రమే వారు తీసుకొని చాలా గొప్పగా రచించినారు. ఆయన చెప్తున్నారు, కమ్మని భావసౌరభము గమ్మెడి, కమ్మని భావసౌరభము గ్రమ్మెడి మంజు వచ ప్రసూన గుచ్చముల ఏరి ఏరి, మంజు వచ ప్రసూన గుచ్చములనేరి ఏరి కడు చక్కగా గూర్చిన నవ్య కావ్యకారం అని మెచ్చి కాదు. ఇది అంకిత పద్యాలలో ఒకటి. రామచంద్రుడితో కవి మనవి చేస్తున్నాడు, నువ్వు నా కావ్యాన్ని స్వీకరించుమయ్యా, స్వీకరించు. ఎందుకు స్వీకరించాలి నువ్వు అంటే, కమ్మని భావసౌరభము గ్రమ్మెడి మంజు వచ ప్రసూన గుచ్చముల నేరి ఏరి కడు చక్కగా గూర్చిన నవ్య కావ్యకారం అని మెచ్చి కాదు. అంటే కవి ఎంత చమత్కారంగా అంటున్నాడంటే, తన యొక్క పద్య రచనా సరళిని గూర్చి చెబుతూనే ఇది మంజు వచ ప్రసూన గుచ్చములు, మంజు సుకుమారమైన వచహ మాటల యొక్క మాటలనే ప్రసూన పుష్పముల యొక్క గుచ్చముల దండ పువ్వులను ఏరి ఏరి, ఆ పువ్వులను ఏరి ఏరి కడు చక్కగా కూర్చిన నవ్య కావ్యహారం అని మెచ్చి కాదు. అంటే ఏం చెప్తున్నాడు పరోక్షంగా, ఇది మంజు వచ ప్రసూన గుచ్చముల ఏరి ఏరి నవ్య కావ్యహారముగా గుర్చినానయా అని చెప్తున్నాడు. కాదు అంటే అవును అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, జనరంజన దూర్వకమౌ భవద్వివాహమును గూర్చునట్టిదని. జనులందరూ నీ వివాహాన్ని గురించి చెప్పుకుంటారయ్యా. లోకంలో రామ కళ్యాణం, సీతా కళ్యాణం అంటారు. సూతము రారండి అని ఆంధ్రదేశం అంతా తరలి భద్రాచలం వచ్చి కళ్యాణం చూస్తారు. కనుక నీ కళ్యాణ కథను వ్రాస్తున్నా కాబట్టి ఆదట గైకొనుమా రఘుత్తమా, నా కావ్యాన్ని చాలా ప్రేమగా తీసుకోవయ్యా, గైకొనుమయ్యా, అంకితం. ఇది మంజు వచ ప్రసూన గుచ్చముల నేరి ఏరి చక్కగా గూర్చిన నవ్య కావ్య హారమ్మని కాదు అంటున్నాడు. అంటే తన కవిత్వ లక్షణము చెప్పకయే చెబుతున్నాడు కవి. అదొక కావ్య చమత్కారం, కవి గడుసుదనం. మంచి పుష్పముల్లాంటి పదముల యొక్క సమూహాన్ని హారంగా కూర్చి కథగా మలచి వర్ణనల
వర్ణనల సువాసనలు జోడించి ఆయన ఈ కావ్యం రాసినాడు. నిజంగా కళ్యాణ రాఘవం ఒక్కొక్క పద్యము ఒక్కొక్క మధురమైనటువంటి తేనె ఆస్వాదిస్తూ ఉంటే ఆ పద్యాలను మనం ఆశాంతం చదవకుండా విడిచిపెట్టలేం. అట్లా తన కవిత్వాన్ని గురించి ఆయన చెప్పి కావ్యాన్ని గురించి చెబుతూ కావ్యంలో ఆ రామలక్ష్మణుల యొక్క సొగసు చెబుతూ పూచెడి పూటంగముల పొంగును శౌర్యపు తావి కృత్తగా చెడిగాట జౌవన మెగాదిగా చూచిన వాడబారు సారోచిత కాంతులా తొణకుచున్నవి మోముల వీరి చేత ఏ రాచకులము పండే నవరత్నపు పంటలను మునీశ్వరా. విశ్వామిత్రుని యాగరక్షణ తర్వాత రామలక్ష్మణులు మిథిలకు వెళితే అక్కడ మునీశ్వరులు చూచి ఆ రామలక్ష్మణులను చూచి వీళ్ళు ఎవరయ్యా అని అడుగుతున్నారు విశ్వామిత్రుడిని. అంటే కథ గురించి నేను చెప్పట్లేదు, పద్యంలో ఆయన వ్రాసిన పద్యాలలో ఉండే చమత్కారాలు మాత్రమే నేను నా ప్రసంగంలో ఇప్పుడు చెప్తాను, కొన్ని పద్యాలను. అయితే ఇప్పుడు నేను చదివిన పద్యంలో ఎంత చమత్కారం అంటే, ప్రకృతిలో ఉండేటటువంటి పూత కాత, ప్రకృతిలో ఉండేటటువంటి 4 తొలకరి చినుకులు పడగానే చెట్లన్నీ లేదా మొక్కలన్నీ పూత, కొంచెము ఎండ తగలగానే 1 నెల కాగానే కాత. మనకు తెలుసు ఈ మాటలు. ఇవి మానవుల శరీర వికసనం మీద ప్రయోగించినాడు కవి. ఇది భావకవిత్వ ప్రభావం. ప్రకృతిని మానవీకరించి చెప్పడం భావకవిత్వంలో ఎక్కువ. చెలయేటి కిరటాల బడిపోపు వినికన్నె వలపులే కృష్ణశాస్త్రి. ఇట్లా ప్రకృతిని మానవీకరించి చెప్పడం. ఇక్కడ చూడండి, పూచెడి పూటంగముల పొంగును, అంగములు పూచెడి పువ్వులే. పూచెడి పువ్వు, వికసించే పువ్వు యొక్క పొంగు ఎలా ఉంటుందో ఈ రామలక్ష్మణుల శరీరపు అవయవముల యొక్క వృద్ధి అలా ఉండట. శౌర్యపు తావి, మరి పువ్వులకు తావి ఉంటుంది కదా సువాసన, మరి వీళ్ళకేమి సువాసన? శౌర్యము. వాళ్ళు అట్లా నడిచి వస్తూ ఉంటే, వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళలో ఉండే పరాక్రమము, శౌర్యము ప్రకటితమవుతూ ఉంది. ఇప్పుడు మనకు సువాసన కనపడుతుందా? కనపడదు కదా. సువాసనను ఆఘ్రానిస్తాం. అట్లాగే వాడిని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? అబ్బా వీళ్ళు పరాక్రమవంతులు అనిపిస్తుంది మనకు. అది ఎలా తెలుస్తుంది? అది ఎలా ప్రకటితమవుతుంది? వారి యొక్క నడక, వారి యొక్క శరీరపు దార్ఢ్యము, దృఢత్వము, దానివల్ల తెలుస్తుంది. వారి యొక్క వీర లక్షణము, వాళ్ళ ఆయుధాలు పట్టుకునే విధానము, ఇట్లా తెలుస్తుంది. శౌర్యపు తావి క్రొత్తగా కాచెడు కాత. ఆ శరీరంలో ఉండేటటువంటి కండలు తిరిగినటువంటి ఆ శరీరము కాత. జౌన మెగాదిగా చూచిన వాడబారు. వాళ్ళు ఎంత సుకుమారులంటే, ఎవరైనా అబ్బాయి ఎంత బాగున్నారండి వీళ్ళు అని ఎగాదిగా చూస్తే వాడిపోతారయ్యా. అట్లాగే పువ్వులు మొక్కలు కొన్ని దృష్టి దోషం తగులుతుందని ఎండిపోతాయని అంటారు. వాటికి ఏవో కడుతుంటారు దృష్టి దోషం తొలగించాలని. అట్లా ఎగాదిగా చూచిన వాడబారు సారోచిత కాంతులా తొణకుచున్నవి మోముల. ఆ రామలక్ష్మణుల ముఖాల్లో సారవంతమైనటువంటి కాంతులు తొణుకుచున్నవి. వీరి చేత ఏ రాచ కులము పండే.
ఏ రాజకులము పండింది ఈ పండుట, పొంగుట, పూచుట, తావి ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. వాటిని మానవీకరించి చెప్తున్నాడు. ఏ రాచకులము పండే నవరత్నపు పంటలను మునీశ్వర. నవరత్నపు పంటలట. ఈ పంట శబ్దం కూడా ప్రకృతికి సంబంధించింది. నవరత్నపు పంటలను మునీశ్వర. ఏమి నవరత్న పంటలు? ఈ రాకుమారులను చూస్తే ఆ రాచకులంలో నవరత్నాలు పండి ఉంటాయి. వజ్ర వైఢూర్య గోమేధిక పుష్పరాగ మరకత మాణిక్య నీల కెంపులు నవరత్నములంటే. నీలమోహన రూపుడు, నీలమేఘ శ్యాముడు రాముడు. శత్రువుల పాలిటి వజ్రం, తల్లి ఒడిలో ముత్యం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు. అట్లా తల్లి ఒడిలో ముత్యం. ఏ రాచకులము పండే నవరత్నపు పంటలను మునీశ్వర అని ఆ రామలక్ష్మణుల సౌందర్యాన్ని చూచి అక్కడ ఉన్న ఋషులందరూ విశ్వామిత్రుణ్ణి అడిగినారు. మనకు పూర్వ సంస్కృత శ్లోకాలలో సుకుమారవు మహాబలవు అని వర్ణిస్తారు రామలక్ష్మణుని. సుకుమారవు మహాబలవు, చూడటానికి సుకుమారంగా ఉంటారు పువ్వుల్లాగా, కానీ మహాబల సంపన్నులు అని చెప్తారు. ఆ భావన, ఆ పూర్వ సాహిత్య సంస్కారంతో ఈ పద్యం, భావకవిత్వ సంస్కారంతో ఈ పద్యం ఇట్లా ఆవిష్కరించబడింది. అట్లాగే మరొక పద్యం చూడండి, అంకిత పద్యము. శ్రీమన్మైథిల రాజసుతామయ సుస్థిర తటిల్లతా సంవలిత శ్యామల రుచిర అమల రామవలాహకమా అమృతరస వార్షికమ్మా. రాముణ్ణి వర్ణిస్తున్నాడు, అతనికి అంకితం ఇస్తున్నాడు ఈ కావ్యాన్ని. రాముణ్ణి ఏమంటున్నాడంటే రామ వలాహకమా, రుచిర అమల రామవలాహకమా. రుచిర అందమైన, అమల స్వచ్ఛమైన, రామ రాముడనే పేరు కలిగిన వలాహకమా ఓ మేఘమా అంటున్నాడు. మరి ఒక్క రాముడి గురించే చెబితే అంకితం ఎలా ఉంటుంది? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సంప్రదాయంలో ఎప్పుడైనా ఒక్క రాముణ్ణి కొలిచేది లేదు, ఒక్క సీతను కొలిచేది లేదు. ఒక్క సీతను కావాలనుకున్న రావణుడు ఏమైనాడు? కాబట్టి సీతారాములనే అర్చించాలి. అందుకని కవి వైష్ణవుడు కూడా కనుక, సంప్రదాయం తెలిసిన వాడు కనుక శ్రీమన్మైథిల రాజసుతామయ, మిథిలా నగర రాజు యొక్క సుతతో కూడుకున్నటువంటి, మైథిలితో కూడుకున్నటువంటి శ్రీమన్ అంటే లక్ష్మీదేవి అవతారమైనటువంటి, సుస్థిర తటిల్లతా సంవలిత. ఈ రామవలాహకము దేనితోని కూడి ఉన్నది? తటిల్లత, మెరుపు తీగతో కూడుకుని ఉన్నది. ఎట్లా? సుస్థిర తటిల్లత, మెరుపుతీగ వచ్చిపోయే మెరుపుతీగ కాదు, అనపాయిని అని మా సంప్రదాయంలో అంటారు. విడిచిపెట్టకుండా ఉంటుంది ఎల్లప్పుడూ. శ్రీమన్నారాయణుడి వెంట లక్ష్మి ఎల్లప్పుడు కూడా అనపాయిని, విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు కవి? సుస్థిర, ఏదో వచ్చి వెళ్ళిపోయే మెరుపు తీగ కాదు, సుస్థిర స్థిరమైనటువంటి, తటిల్లతా సంవలిత శ్యామల రుచిర అమల రామవలాహకమ. ఓ రామ మేఘమా అంటున్నాడు. అమల ఎందుకు? స్వచ్ఛమైన ఎందుకు? ఉత్త మేఘాలైతే అమల వర్షాలు వర్షిస్తాయి, రాళ్లవాన వర్షిస్తాయి. రాముడు అలా కాదు. ఏమి వర్షిస్తాడు రాముడు? అమృత రస వార్షికం, అమృతాన్ని వర్షిస్తాడు. అందుకే ఆయన కాలి బొటన వేలు తగిలితే రాతి నాతిగా మారిపోయింది.
శిలకు చైతన్యం వచ్చింది. అంటే ఆపాద మస్తకము అమృతమయమైనటువంటి స్వరూపము కలిగిన వాడు శ్రీరామచంద్రుడు, సీతతో కూడిన శ్రీరామచంద్రుడు. మాకు మా పెద్దలు రామాయణాన్ని ఉపదేశిస్తే ఒక శ్లోక సంపుటీకరణం చేస్తారు. అంటే ముందు కొన్ని శ్లోకాలు చదివి ఆ తర్వాత రామాయణం చదువుకోమంటారు. సర్గ సంపుటీకరణం చేస్తారు. ఒక సర్గకు ముందు కొన్ని శ్లోకాలు చదివి సర్గ పారాయణం చేసిన తర్వాత మరికొన్ని శ్లోకాలు పారాయణం చేయమంటారు. అట్లాగే శ్లోక సంపుటీకరణం అని ఉంటుంది. అంటే రామాయణం కావ్యంలో ఒక శ్లోకం చదివి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకి ముని పుంగవం అని చదవగానే ఒక శ్లోకం చెప్తారు వారు. శంపా మధ్య స్ఫురన్నీల తోయద్యుతి విగ్రహం సీతయా లింగితం రామం కలయే అభీష్ట సిద్ధయే. ఈ శ్లోకం చెప్పారు మా ఆచార్యులు గారు. దీన్ని ముందు చదివి తపస్వాధ్యాయుతం చదివి మళ్ళీ ఈ శ్లోకాలు చదవడం, ఇది శ్లోక సంపుటీకరణం అంటారు. ఇటువంటి గొప్ప శ్లోకాన్ని శంపా మధ్య మెరుపు తీగతో కూడుకున్నటువంటి స్ఫురన్నీల ప్రకాశిస్తున్న నల్లనైనటువంటి తోయద మేఘము వంటి ద్యుతి విగ్రహం కాంతివంతమైన శరీరము కలిగిన వాడా ఓ రామచంద్రుడా, సీతయాలింగితం రామం, అటువంటి మెరుపు తీగతో సమానమైన సౌందర్యము కలిగినటువంటి సీతను ఆలింగనము చేసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు మాకు అభీష్టములను కలయే అభీష్ట సిద్ధయే, మా అభీష్టములను నెరవేర్చుగాక అనే ప్రార్థనతోని పారాయణాలు చేస్తారు. అటువంటి గొప్ప శ్లోకము యొక్క తాత్పర్యము శ్రీమన్మైథిల రాజ సుతామయ సుస్థిర తటిల్లత సంవలిత శ్యామల రుచిరామల రామవలాహక రామవలాహకమ అమృతరస వార్షుకం. ఈ రకమైనటువంటి మధురమైనటువంటి పద్యాలతో ఆ చిలుకమర్రి వారు శివధనుస్సును ఆకర్షించినటువంటి శ్రీరాముని యొక్క వీర విక్రమ కళా స్వరూపాన్ని చిత్రించినారు. అయితే రామలక్ష్మణులు ఇందాక చదువుకున్నాం, చక్కగా వారి అవయవముల పొందిక, వాళ్ళ శౌర్యపు తావి ప్రకాశిస్తున్నది, ప్రకటించబడుతున్నది అని. వాళ్ళు అమ్ముల పొదులు ధరించినారు. రాకుమారులు అమ్ముల పొదులు ధరిస్తారు కదా, అమ్ముల పొదులు ధరిస్తారు, వీళ్ళు పట్టుకుంటారు, ఖడ్గాన్ని ధరిస్తారు. అసలు రాజకుమారులకు రాజులకు ఆభరణములు ఆయుధాలే కదా, ఆయుధాలే ఆభరణాలు కదా. కాబట్టి అవి దేనికి? వీరోచిత కర్మకు, వారి యొక్క వీరోచిత కర్మకు అవి ఉపయోగిస్తాయి. మనం బ్రాహ్మణులు ఏ విధంగానైతే యజ్ఞోపవీతాన్ని మనము విడవకుండా ధరిస్తామో వాళ్ళు కూడా ఆయుధాలు, ఆ క్షత్రియులు ఆయుధాలు అట్లా ధరిస్తారు. ఆశ్రితులను రక్షించటం కొరకు ఆయుధాలు, తమను తాను రక్షించుకోవడం కొరకు కూడా ఆయుధాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఆ ఆయుధాలు ధరించినటువంటి రామలక్ష్మణులను వర్ణిస్తున్నాడు. పెంపగు రాసటీవి మొలపించుచు సాధుల బధమాంపనాన్ అంప పొదుల్ విశాల హృదయంబుల పట్టము గట్టే జట్టలంద్రుంపగ ఊగులూగిడు ధనుస్సులు బాహుల నీడ ధర్మపుం కంప మడంపగా నడుము గట్టినటు కను పట్టు ఖడ్గముల్. ఏమిటి పద్యంలోని చమత్కారం అంటే చూడండి, పెంపగు రాసఠీవి మొలపించుచు, ఆ ఆయుధాలు వాళ్ళు ధరిస్తే వాళ్ళ రాసటీవి బహిర్గతం అవుతూ ఉండట. ఎందుకు మరి ఆ రాసటీవి ఆయుధాలు? సాధుల బధమంప, సాధు సత్పురుషుల యొక్క లోకంలో దుర్జనుల చేత పీడింపబడే సజ్జనులను రక్షించటం కొరకు. అంప పొదుల్ విశాల హృదయంబుల పట్టము పెట్టే. ఇక్కడ రెండు రకాలు చెప్పారు. వాళ్ళు కట్టుకున్నారా,
ఈ అంపపొదులే ఆ విశాలమైనటువంటి హృదయం మీద పట్టము గట్టుకున్నవా? అంపపొదులు, అమ్ముల పొదులు, ఆ అమ్ముల పొదులను కట్టుకుంటారు. ఇక్కడ విశాల హృదయము అన్నప్పుడు రెండు అర్థాలు. విశాలమైనటువంటి వెడల్పైనటువంటి వక్షస్థలము అని చెప్పడం ఒక అర్థము, బాహ్యార్థం. విశాలమైన హృదయము కలిగిన వారు తమ గురించే కాదు, తమను ఆశ్రయించిన వారిని రక్షించే సదాలోచన కలిగినటువంటి వారు అనేటటువంటి అర్థము విశాల హృదయము అన్నప్పుడు. అట్లాగే చెట్టలం ద్రుంపగ ఊగులూగెడు ధనస్సులు. సహజంగా ధనస్సు మెడకు వేసుకుంటారు, ఇట్లా బాకు పైన ఉండే భుజముల మీద ధనస్సు ఉంటుంది. నడుస్తున్నప్పుడు అది ఊగుతూ ఉంటుంది, సహజ లక్షణం. కానీ ఆ ఊగులూగేడు అనేటటువంటి తెలుగు మాటలో ఎంత చమత్కారం చెప్తున్నాడు కవి అంటే శ్లేష ద్వారా. అవి ఊగుతున్నాయట అంటే ఏంటి? ముందుకు వెళ్తాం, మేము రెడీగా ఉన్నాము, మేము ఉత్సాహంగా ఉన్నాము, ఆ దుర్జనులను దుష్టులను దునుమాడటానికి మేము రెడీగా ఉన్నాము, మమ్మ ఉపయోగించు శ్రీరామ అన్నట్టుగా జట్టలం చెడ్డవారిని ద్రుంపగన్ ఊగులూగెడు ధనస్సులు అంటే ఏంటి? శరీరం మీద ఊగుతున్నవనే సామాన్య అర్థం పక్కకు పెడితే ఆ ధనుస్సులే తమకు తాము ఉత్సాహపడుతున్నాయట. ఎప్పుడైతే శ్రీరాముని యొక్క శరీరము మీద ధరింపబడినటువంటి ఆయుధములు తమకు తాము శత్రువులను దురుమాడటానికి ఊగులాడుతున్నాయట, ఉత్సాహపడుతున్నాయట. బాహుల నీడ, మరి ఎందుకు బాహుల నీడ? రాముని యొక్క బాహువుల నీడలో ఉన్నాయి అవి. మాకేం భయం లేదు, మాకేం కాదు, మమ్మల్ని ఎవడు విరగొట్టలేడు, మా ధనుస్సు మమ్మల్ని, మేము శత్రువులను దునుమాడతాం అని ఊగులాడుతున్నాయట, ఉత్సాహపడుతున్నాయట రాముని యొక్క బాహువుల నీడలో. జట్టలం ద్రుంపగ ఊగులూగెడు ధనుస్సులు బాహుల నీడ. ఇంకా చూడండి, ధర్మ పుంకంప మడంపగా నడుము గట్టినటుల్ కను పట్టు ఖడ్గముల్. ఖడ్గములు ఏం చేశాయంటే పాపము ధర్మదేవత కంపించిపోతున్నది, ఆ రావణాది రాక్షసుల మూలంగా ధర్మదేవత కంపించిపోతున్నది, అందుకని మేము నడుము గట్టినాము, ఆ రాక్షసులను దునుమాడుటకు నడుము గట్టినట్టు మేము నడుము కట్టుకున్నాము అంటే సంసిద్ధులము అని చెప్తున్నాడు. పై అర్థం ఏమిటి? సహజంగా ఖడ్గాలు నడుము కట్టుకుంటారు, ఖడ్గాలు నడుము కడితే ఖడ్గాలు వేలాడుతూ ఉంటాయి, ధనుస్సులను భుజాల మీద ధరిస్తూ ఉంటారు, అమ్ముల పొదలను విశాలమైన హృదయాలకు కట్టుకుంటారు. ఇట్లాగా అంటే ఎంత చమత్కారమైన పద్యం అంటే, ఆయుధాలను ధరించినారు రామలక్ష్మణులు చెప్పడం మాత్రము వాచ్యార్థం, పై అర్థం. కానీ తెలుగు పదాలతోని ఊగులూగేడు, నడుము గట్టినట్టు అనేటటువంటి తెలుగు పదాలలో గమ్మత్తైనటువంటి శ్లేషార్థాలను తీసుకొచ్చారు చిలుకుమర్రి వారు. నిజంగా అది కావ్యేంద్ర ధనువే. ఇవాళ రాసుకున్నా ఈ వ్యాసానికి ఏం పేరు పెట్టాలి అని. కావ్యేంద్ర ధను, కావ్యమనే ఇంద్రధనువు. ఎన్ని అర్థాలు ఆయన ఇందులో చెప్పారంటే, ఆ చదువుతుంటే తెలుగు పదాలలో ఇంత చమత్కారమా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాముని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. చిరునవ్వు వెలుగులో మెరిసెడి గోటి కందని నూగు మీసముల్ దనరువాడు, వినయ గంభీర్యముల్ విపారు నెమ్మోము తమ్మి వీరకళల్ జిమ్మువాడు, వలరేని మేని తల్కుల మూలమౌ నిగనిగల్ అంగకమ్ముల నెగడువాడు, తన జింక కనుల సీతమ్మ దాచుకొనిన చాంచల్య ధనము హరించువాడు,
విలువిరిచి దోచికొన్న క్రౌవిరుల దండ వ్రేలు పేరెద విందుల విందునర్చు నాదు కళ్యాణ రాముండు నాయకుడగు ఈ కృతిక తన్న పునరుక్తియే గదయ్యా. నా కళ్యాణ రాఘవ కావ్యానికి ఈ రామచంద్రుడు నాయకుడు అని నేను చెప్పడం ఎందుకయ్యా? పునరుక్తి కదా, తిరిగి చెప్పిన మాటే చెప్పటం కదా అంటున్నాడు. ఏమిటి చెప్పిన మాట చెప్పటము? నా కావ్యనామమే కళ్యాణ రాముడు, కళ్యాణ రాఘవము, ఇంకా ఈయన నాయకుడు నాకు అని చెప్పడం ఏమిటి అంటున్నాడు. ఆ రాముడు ఎలా ఉన్నట్ట? చిరునవ్వు వెలుగులో, ఆయన చిరునవ్వే వెలుగు. ఎందుకు? నీలమేఘ శ్యాముడు కదా మొత్తం శరీరము, అందులో చిరునవ్వు వెలుగు, చంద్రవంక లాంటిది. చిరునవ్వు వెలుగులో మెరిసెడి, ఆ వెలుగులో మెరుస్తున్నాయట. ఏమిటి? గోటి కందని నోగు మీసముల్, అంటే అప్పుడే మొలకలు నూనూగు మీసాల నుత్నయవు శ్రీనాథుడు. ఆ నూనూగు మీసాలు ఇంకా మొలకలే. నూగు అంటాం మనం పల్లెటూళ్ళలో. నూగు అంటే పైన ఉండేటటువంటిది, ఒక కంకి మీద నూగు ఉంటుంది, కంకి గింజల మీద నూగు పొర. నూగు మీసముల్ దనరువాడు, ఇంత 12-14 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఉండలేవు అప్పుడు. వినయ గాంభీర్యముల్ విప్పారు నెమ్మోము తమ్మి, అందమైన ముఖమనే తామర పువ్వు. ఆ అందమైన ముఖపద్మంలో ఏముంటున్నాయట అంటే వినయ గాంభీర్యముల్, వినయము గాంభీర్యం ఉంటున్నాయట. వినయం ఎందుకు? గురువు గారు ముందు వెనకను ఉంటాడు, గురువు గారు ముందు ఉంటారుగా విశ్వామిత్రుడు, కాబట్టి వినయం. గాంభీర్యము, గాంభీర్యం అంటే ముందు శివధనుస్సును ఎత్తబోతున్నాడు కనుక గంభీర లక్షణం. విప్పారు నెమ్మోము తమ్మి, ఆ అందమైన ముఖపద్మంలో వీర కళలు జిమ్మువాడు. వీర కళలు, వీరం అంటే ఉత్సాహం, నిత్యోత్సాహము, వీర కళ. ఎందుకంటే ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దారిలో తాటకిని చంపినాడు, ఇక్కడ యాగరక్షణలో మారీచ సుబాహుని చంపినాడు, మారీచుని పారద్రోలినాడు. ఈ ఉత్సాహం ప్రదర్శిస్తూనే వస్తున్నాడు కదా త్రోవెంట. కాబట్టి వీర కళలు, కళ అంటే సువ్యక్తమైన సౌందర్యం. కళ అంటే ఏమిటి? సువ్యక్తమైన సౌందర్యం. ఆ వీర కళలు చిమ్మువాడు. ఇక చూడండి ఎంత గొప్ప చిమ్మ. వలరేని మేని తల్కుల మూలమౌ నిగనిగల్, వలరేడు మన్మథుడు, వాని యొక్క శరీరము వంటి శరీరము కలిగిన, శరీరంతో తళుకులు కాంతులట, మూలమౌ నిగనిగల్. ఇక్కడ చూడండి, వలరేనికి మూలమెవడు? వలరేడంటే మన్మధుడు, మన్మధుడికి మూలమెవడు? మన్మధుని తండ్రి విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అవతారము శ్రీరామచంద్రుడు. ఎంత చమత్కారం చూడండి. మామూలు పదాలలో వలరేని మేని తళుకుల మూలము, వానికి ఆ మన్మధునికి మేని తళుకులు ఎక్కడి నుంచి వచ్చినవి? ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచే కదా వచ్చినవి. వాణి కుమారుడే కదా వీడు మన్మధుడు. పారిజాత లతాంతాయుధు కన్న తండ్రి శిరమత్సో వామ పాదంబునన్, ఆయన నందితి మన లతాంతాయుధు కన్న తండ్రి వీడు. వలరేని మేని తళుకుల మూలమవు, ఆ మూలం. నిగనిగల్ అంగకముల నెగడువాడు, మన్మధుని యొక్క శరీర లావణ్యము వంటి లావణ్యము అన్ని శరీరాంగములలో ప్రకాశిస్తున్నటువంటి శ్రీరాముడు. తన జింక కనుల సీతమ్మ దాచుకొనిన, జింక కనులు, జింక కనులు ఎలా ఉంటాయి? బెదురుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, తిప్పుతూ ఉంటుంది ఆ జింక, ఇట్లా బెదురు చూస్తూ ఉంటుంది. తన జింక కనుల సీతమ్మ దాచుకొనిన, ఏం దాచుకుందట ఆమె? చాంచల్య ధనము. ఈ పదంలో ఎంత అర్థమైన చెప్పచ్చు. సీతమ్మ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే చెంచల, ఒక చోట ఉండదు. చాంచల్య ధనము,
ఆమె లక్ష్మి అంటేనే ధనము. ఆ ధనము చంచలము, ఒక చోట ఉండదు కనుక జింక కనుల వంటిదే ఆమె. కానీ దీన్ని హరించినవాడు, ఆ చాంచల్య ధనమును ఎవరు హరించినవాడు? విష్ణువు లేదా శ్రీరాముడు. ఇక్కడ మరి ఈ సృష్టినంతా ఎట్లా చేసినాడు ఈయన? ఈయనకు శక్తి ఉంది, కానీ ధనము ఆమె దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ ధనముతో, ఆ శక్తితో, యుక్తితో ఈయన సృష్టిని చేసినాడు. బహుశ్యాం ప్రజాయేయ అనుకుని ఈ యొక్క సృష్టిని చేసి అందులో అనుప్రవిశ్య తాను ప్రవేశించి ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఇదంతా లీలగా తాను ఆనందిస్తున్నాడు ఆమె కొరకు. తన జింక కనుల సీతమ్మ దాచుకొనిన చాంచల్య ధనము హరించువాడు. అట్లా విలువిరిచి దోచికొన్న క్రొవ్విరుల దండ. విల్లు విరుస్తాడు, ముందు దోచుకుంటాడు, ఆ దండను తన మెడలోనికి తీసుకుంటాడు. వ్రేలు పేరెద విందుల విందునర్చు నాదు కళ్యాణ రాముండు. కవి అంటున్నాడు, విల్లు విరిచి క్రొవ్విరుల దండను తాను ధరించి వ్రేలు పేరెద, వ్రేలు ప్రకాశిస్తున్నటువంటి పేరెద, పేరు ఎద. ఇక్కడ శ్లేష మళ్ళీ. పేరు అంటేనే దండ. ప్రకాశిస్తున్న దండతో కూడుకున్న వక్షస్థలము కలవాడు అని ఒక అర్థము. పేరు ఎద, పేరెద విశాలమైన, పేరు అంటే పెద్ద, విశాలమైన వక్షస్థలము కలిగిన వాడు అని ఒక అర్థము. అంటే సీతమ్మ వేసినటువంటి దండ చేత విశాలమైన వక్షస్థలముతో ప్రకాశిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు. అటువంటి మా శ్రీరామచంద్రుడు విందుల విందునర్చు. విందు కనువిందు అంటాం, ఆనందం. విందులు అంటే అతిథులు అని అర్థం. ఇంకొక అర్థం ఉంది, విందులు అంటే అతిథులు. వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా, ఆ రాజలోకం అంతా కూడా ఆ శివధనుర్భంగం కలగగానే సీతమ్మ వచ్చి ఆ దండ మెడలో వేయగానే వాళ్ళందరికీ కూడా సంతోషం కలిగిందట. కనులకు ఎంతో విందు కలిగింది, కనువిందు కలిగింది వాళ్ళందరికీ కూడా. విందులు అనే శబ్దం చేత శ్లేషార్థము, పేరేద అన్న చోట శ్లేషార్థము కల్పించి పద్యానికి ఒక అందమైనటువంటి 14 పాదాల్లో రాముని వర్ణించి ఒక సౌకుమార్యమైనటువంటి భావాలు ప్రకటించి తేటగీతిలో చాలా చక్కని శ్లేషార్థాలతోని పద్యాన్ని రచించి ఏమంటున్నాడు కవి అంటే, నాదు కళ్యాణ రాముండు నాయకుడగు. నా ఈ కావ్యానికి ఈ కళ్యాణ రాముడే నాయకుడయ్యా. నీ కృతి కటన్న పునరుక్తియే కదయ్యా అంటున్నాడు. ఇక్కడ ఇంకా చమత్కారం, ఇది నా కృతి కాదు, నీ కృతి. నీవు చెప్పబట్టే నేను రాస్తున్నాను అని చెప్పడం నీ కృతి అంటే. తర్వాత సంధిలో ఈ కృతి అని మనం చెప్పుకోవచ్చు. నాయకుడగు అగును ఈ కృతికి, నాయకుడగు అని ఆపి నీ కృతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నీ కృతి కటన్న పునరుక్తియే గదయ్య. పోతన కూడా అంటాడు కదా, పలికెడిది భాగవతమట, పలికించెడి విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికిద వీరుండుగా అధ పలుకగనేలా అన్నట్టుగానే ఆ పూర్వ కావ్య సంస్కారంతో ఇంత గొప్పనైనటువంటి పద్యాలను రచించినారు చిలుకమర్రి వారు. ఆ రామలక్ష్మణుని తీసుకొని చక్కగా ఆ మిథిలా పట్టణం దగ్గరికి వెళ్తున్నారు విశ్వామిత్రుడు. వెళ్తుంటే ఆ మిథిలా పట్టణం కనిపించినటువంటి మిథిలా పట్టణాన్ని వర్ణిస్తున్నారు. నిర్వాహకులకు ఒక మనవి, నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, కొద్దిగా సమయం ఒక 5 నిమిషాలు ఉందనంగా మీరు చెబితే నా కంక్లూజన్ ముగిస్తాను. ఇది సార్, థ్యాంక్ యూ. ఇది మిథిరాజు తొల్లి వెలయించిన మధ్యమ లోకనాకము ఈయది. జనకాలని భుజుల న్యాయమయం బగు రాజధాని ఈయది.
పురిటిల్లు నేల జవరాలికొకానొక నూత్న రత్నము ఇందుదయము చెంది ప్రోదిగనుచున్నది క్రొన్నెలవంక పోలికన్. ఎంత హృదయ ఆహ్లాదకరమైనటువంటి పద్యం అంటే, ఈయది పురిటిల్లు. ఆ మాట వింటేనే ఒక ఒక మంచి అనుభూతి కలుగు. పురిటిల్లు, ఈయది పురిటిల్లు, మన తెలుగు మాట, ఎంత చక్కని మాట, మన ఇంటి మాట. ఈయది పురిటిల్లు నేల జవరాలికి. ఈ మిథిలా పట్టణము నేల జవరాలికి. ఈ నేల అనేటటువంటి స్త్రీమూర్తికి, లేదా జవరాలు అంటే ప్రియురాలని అర్థం. మరి ఎవరికి ప్రియురాలు? ఆకాశ పదం. ఆకాశ పదం అంటే విష్ణువు. ఆకాశ పదం అనే అర్థానికి విష్ణువుకి ప్రియురాలి. ఈ నేల జవరాలికి అంటున్నాడు. ఈ మాట చెప్పే ముందు రెండు మాటలు చెప్పాడు. ఇది మిథిరాజు తొల్లి వెలయించిన మధ్యమ లోకనాకము. మిథి అనే రఘువంశ రాజుల్లో మిథి అనే పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరిట జనక మహారాజు రాజవంశంలో మిథి అనే ఒక రాజు ఉన్నాడు. ఆ మిథి అనే రాజు పేరిట మిథిలా నగరము అని ఏర్పడింది. ఇది మిథిరాజు తొల్లి అంటే పూర్వము, వెలయించిన మధ్యమ లోకనాకము. మధ్యమలోకము అని ఫస్ట్ తీసుకోవాలి. ఏమి 3 లోకాలు? స్వర్గ, మర్త్య, పాతాళం. ఈ మూడింట్లో మధ్యం ఏమిటి? మర్త్యలోకము, మానవలోకము. మధ్యమలోకము అంటే భూలోకము. మధ్యమలోక నాకము, భూలోకమనే స్వర్గాన్ని తొల్లి పూర్వము మిథిరాజు వెలయించినాడు. ఆ మిథిలా నగరము భూలోక స్వర్గము అంటున్నాడు విశ్వామిత్రుడు. ఈయది జనకావని భుజుల న్యాయమయం బగు రాజధాని. ఈయది జనక రాజులు వాళ్ళ యొక్క, అవనీ భుజులు అంటే రాజులు, జనక రాజుల యొక్క అంటే ఆ రాజవంశంలో క్రమంగా వస్తున్న రాజులందరూ కూడా ఇక్కడ న్యాయమయం బగు రాజధానిగా నిర్మించినారు. ఈ మిథిలా పట్టణాన్ని వాళ్ళ దేశానికి రాజధానిగా నిర్మించినారు. ఎటువంటి రాజధాని? న్యాయమయం బగు. న్యాయము ఎన్ని పాదాలు? 4 పాదాలలో న్యాయం నడవాలి అంటారు. రాజధాని 4 అక్షరాలు, 4 పాదాలలో న్యాయం నడుస్తుంది అని ధ్వని. ఈయది పురిటిల్లు. పైన ఎంత సంస్కృతంలో చెప్పినా కూడా కింది 3వ పాదంలోకి వచ్చేసరికి మంచి తేట తెలుగులో వ్యవహారికంలో ఈయది పురిటిల్లు నేల జవరాలికి. మరి ఇవేం చేసింది? ఒకానొక నూత్న రత్నమిందుదయము చెంది. ఒకానొక క్రొత్తనైన రత్నము ఈ నేలలో పుట్టిందయ్యా అంటున్నాడు. రత్నం ఎట్లా పుడుతుంది? భూమిలోంచి పుడుతుంది. భూమిలోంచి ఒక పెట్టెలోంచి ఒక కన్యారత్నము పుట్టింది. ప్రోది గనుచున్నది, పెంచబడుతూ ఉన్నదట. క్రొన్నెలవంక పోలికన్. ఆ మిథిలా పట్టణంలో ఒక రత్నము ప్రోదిగనుచున్నది, పెంచబడుతున్నది. క్రొన్నెలవంక పోలికన్. విధినాటి చంద్రుడు లాగా క్రమంగా శుక్లపక్షంలో ఏ విధంగానైతే చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడో అట్లా అక్కడ ఒక కన్యారత్నము వృద్ధి చెందుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది ఆ జనకుని ఇంట అంటున్నాడు. చంద్రాం చంద్ర సహోదరీం లక్ష్మి అష్టోత్తరం. క్రొన్నెలవంక అంటే ఎవరు? ఆమె లక్ష్మీ అమ్మవారు. క్రొన్నెలవంక పోలికన్. రత్నము వంటి బిడ్డ అన్నమాట. రత్నము అని చెప్పడంలో కూడా ఆమె కాంతిని,
ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క ఐశ్వర్యాన్ని ఈ రత్నం అనే మాటతోనే కవి సూచిస్తున్నాడు అనిపిస్తున్నాడు. విశ్వామిత్రుడు వెళ్ళినాడు, రామలక్ష్మణుని పరిచయం చేసినాడు. జనక మహారాజు కొలువులో కూర్చున్నారు. ఆ జనక మహారాజు యొక్క పురోహితుడు శతానందుడు, అహల్య కుమారుడు శతానందుడు. ఆ శతానందుడికి విశ్వామిత్రుడు మీ అమ్మగారు తిరిగి చైతన్యవంతురాలైందయ్యా అని చెప్పినాడు. చెప్తే అప్పుడు ఆ శతానందుడు ఆ వార్త విని ఎంత పులకించిపోయినాడో, తన యొక్క అమ్మను తలుచుకొని ఎంత గొప్పగా మురిసిపోయినాడో చిలకమర్రి వారు 1-2 పద్యాలలో వర్ణించినారు. ముందు తల్లి మీద ఎంత ప్రేమ ఆయనకు, ఆ శతానంద మహర్షికి తల్లి మీద ఎంత విశ్వాసం అంటే, తన తల్లి మీద ఎంత ప్రేమ అంటే చూడండి. మాయ కోడి కూయ మాయమ్మ ఏ చెడు కాలమందు మేలుకొనెనో గాని పండు వంటి మేను బండబారెను కదా అడలు పెరుగా కన్న కడుపు తరుగా. ఆ విశ్వామిత్రుడితో చెప్తున్నాడు శతానందుడు, అట్లనా మా అమ్మ చైతన్యవంతురాలైందా, శాప విమోచనం జరిగిందా అని చెప్పి అనుకుంటూ ఆయన తలుచుకుంటున్నాడు జరిగిన కథను. మాయ కోడి కూయ, ఆ కోడి మాయ కోడి ఎంత మోసం, మాయ అంటే మోసం, ఎంత మోసం అండి, మోసం చేసింది ఆ కోడి. ఇక్కడ కోడి అంటే ఎంత అసహ్యంగా చెప్తున్నాడు. ఆ ఇంద్రుణ్ణి కోడి అంటున్నాడు. ఇంద్రుడు మోసం చేశాడని చెప్పట్లే, అంత అసహ్యము. తన తల్లి మీద ఒక నింద మోపబడడానికి కారణము అయినటువంటి వాడు కాబట్టి ఒక మానవ ధర్మాన్ని, ఒక మంచి మనస్సు కలిగిన బిడ్డ తన తల్లి పట్ల ఎట్లా ఆలోచిస్తుంది. మాయ కోడి కూయ మాయమ్మ, మా తల్లి ఏ చెడు కాలమందు, ఇంకా ఎంత బాగా సమర్థిస్తున్నాడు చూడండి. ఏ చెడు కాలమందు మేలుకొనెనగాని, ఎంత చెడ్డ కాలంలో మా అమ్మ మేలుకొన్నదు అంటే కాలం చెడ్డది, అదొక దుర్ముహూర్తము. మా అమ్మది కాదు చెడుతనము, కాలానిది. ఏ చెడు కాలమందు మేలు కొనెను గాని పండు వంటి మేలు. మంచి యవనంలో ఉన్నటువంటి అహల్య శతానందుని కన్నది చిన్న బాబు, మంచి పండు వంటి శరీరము. ఏమైంది? బండ బారెను కదా, తండ్రి శాపం చేత బండ అయిపోయింది. ఈ బండవారేను కదా అన్నది కూడా ఎంత శ్లేష అంటే, వ్యవహారిక భాషలో మాటలో ఉండేటటువంటి శ్లేష అంటే, మామూలుగా అంటాం బండబారిపోయిందని అంటే ఏంటి, శిలా సదృశ్యము అని వ్యవహారికంలో దాన్ని చెప్తాం మనం. ఇక్కడ నిజంగా బండబారేను కదా, బండగా మారిపోయింది అని చెప్పడం అంటే ఆమె చైతన్య రహితమైపోయింది అన్నమాట అని అర్థం. అడలు పెరుగా, దుఃఖం పెరిగిపోయింది ఆమెకు. ఎందుకు దుఃఖం పెరిగింది? అయ్యో చంటి బిడ్డనే, నేనేమో చైతన్య రహితమైన బండగా మారిపోతేనే, శిలగా మారిపోతేనే, మరి ఈ బిడ్డను ఎవరు పెంచుతారు, ఎవరు పాలు పోస్తారు, ఎవరు పెంచుతారు నా బిడ్డను అని ఆమె దుఃఖం పెరిగిపోయింది నా తల్లికి. కన్న కడుపు తరుగా, మా తల్లి కడుపు తరిగిపోయింది, తరుక్కుపోయింది అని చెప్పి తన తల్లిని గురించి ఎంత బాధపడినాడు ఈ తనయుడు. ఇంకా ఈయనట ఆశ్రమ ప్రాంతానికి అప్పుడప్పుడు పోతుంటేనట ఆ తల్లి ఈ శాప విమోచనం కానప్పుడు తను జన్మించిన ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళినప్పుడట ఆయనకి ఏమనిపించింది అంటే ఓ పద్యంలో చెప్తారు కవి. ఇదంతా భావకవిత్వ ప్రభావం నా దృష్టిలో. పల్లవారున శాఖలల్లాడనే తల్లి సాగి నాకై కళలు సాచినట్లు, కోయిల కూసెనా కొడుకాయనుచు పంచ నిలుగెత్తి మాయమ్మ పిలిచినట్లు, బెదరి పారెడు జింక పిల్ల నంజుచెనా జనయిత్రి కనులలో మునిగినట్లు, అడవి మల్లియ గుత్తులు
అరపాలు విప్పెనా అవ్వ చిరునవ్వులు నవ్వినట్టు. అవ్వ అంటే మాయమ్మ. చిరునవ్వులు నవ్వినట్లు దలచును అప్పుడప్పుడు ఆశ్రమస్థలిని చూచి అకట పూజ్యమాత ఏకాపరాధ. ఒకే ఒక తప్పు చేసింది మా అమ్మ. పంకమది తీర్థమయ రామ పాదరేఖ కరిగేనా. మా అమ్మ పంకము, అది బుర్ర, మట్టి, అది మచ్చ కాదు, మట్టి. అది కరిగిపోయిందా విశ్వామిత్ర మహర్షి? కరిగిపోయిందా? రామపాద తీర్థమయ రామపాదరేఖ. తీర్థం అంటే మనం రెండు అర్థాలు చెప్తాం. తీర్థం అంటే నీరు అని చెప్తాము, తీర్థం అంటే ఒక దివ్య క్షేత్రాన్ని కూడా చెప్తాం. తీర్థమయ రామపాదరేఖ, దివ్యక్షేత్ర సమాన శరీరుడైన రామ శరీరంలోని ఒక పాదరేఖ, ఒక్క రేఖ వల్ల కరిగిపోయిందా ఆ బురద, ఆ మలినం అంత తొలగిపోయిందా? చిత్ర చారిత్ర గాధిపుత్ర అని చెప్పి తల్లి గురించి తలుచుకుంటున్నాడు. పల్లవారుణ శాఖలు అల్లాడెనా. ఆశ్రమ స్థలానికి పోతే అక్కడ ఉన్నటువంటి చెట్లకు చిగురించిన పల్లవ అరుణ శాఖలు, ఎర్రనైన చిగుళ్ళు కలిగినటువంటి కొమ్మలు కదిలితే తల్లి సాగి నాకై కళలు సాచినట్లు ఆ అరుణ కిరణములు ఆ చిగురుటాకుల మీద పడి మెరుస్తుంటే మా తల్లి ఆమె యొక్క సువ్యక్తమైనటువంటి ఒక ప్రేమ నాకు కనిపిస్తున్నది అంటున్నాడు. సాగి నాకై కళలు సాచినట్లు, నా మీద ఒక వాత్సల్యం చూపిస్తున్నదా? ఆ చిగురుటాకులు కదులుతుంటే చిగురుటాకుల మీద పడిన సూర్యకాంతుల ద్వారా వచ్చే కాంతులు నాపై కురిపించే వాత్సల్యమా అన్నట్లున్నవి. కోయిల కూసెనా కొడుకాయనుచు పంచ నిలుగెత్తి మాయమ్మ పిలిచినట్లు. కోయిల కూస్తే కొడుకా ఇట్రా నాయనా అని మా అమ్మ నన్ను పిలుస్తున్నదా అనిపించిందట. బెదరి పారెడు జింక పిల్లనంచూచెనా. అక్కడికి వెళ్ళగానే ఆశ్రమ ప్రాంతంలో ఒక జింక పిల్ల నా ముందరించి నన్ను ఇట్లా చూసుకుంటూ పోయింది అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే జనయిత్రి కనులలో మునిగినట్లు. ఆ జింక కనులను నేను చూస్తూ ఉంటే నా తల్లి కళ్ళలో కళ్ళు పెట్టి నేను పరవశంతో మునిగిపోయిన క్షణాలు నాకు జ్ఞాపకం వస్తుంటాయి. అంటే కవి ఎంత చమత్కారం చెప్తూ, నా తల్లి కళ్ళు జింక కళ్ళ లాంటివి అయ్యా, అంత అందమైనది మా అమ్మ అని చెప్పడం ఒకటి, తల్లి సౌందర్యాన్ని వర్ణించడం ఒకటి జింక కనులంటే, అలాగే మమకారాన్ని వర్ణించటం. నేను మునిగిపోయినమ్మ, మా అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి పరవశంతో మునిగిపోయినని చెప్పుకుంటున్నాడు. అంటే సౌందర్య భావం, వాత్సల్య భావం ఒక్క మాటలో చెప్పాడు కవి. అడవి మల్లియ గుత్తులరపాలు విప్పెనా. ఆ అడవిలో ఉండే, ఈ ఆశ్రమంలో ఉండేవి అడవి మల్లలే కదా, అవి పొద్దున్నే సూర్యకిరణాలు పడితే విచ్చుకుంటుంటే అవి విచ్చుకోకపోతే అరపాలు విప్పెనా అవ్వ చిరునవ్వులు నవ్వినట్లు. అవి చూస్తే మా అమ్మ చిరునవ్వులు నాకు జ్ఞాపకం వస్తుంది. విశ్వామిత్రుడితో చెప్పుకుంటున్నాడు శతానందుడు. నిజంగా శతానందుడే ఆయన, శతానందుడు ఆయన పేరుకు తగ్గట్టు. ఎంత ఆనందం పొందాడు తన తల్లి శాప విమోచన అయి చైతన్యవంతురాలైంది అని చెప్పగానే. అసలు ఈ కవి ఎంత చైతన్యం పొంది రాశాడు ఈ పద్యాన్ని అనిపిస్తూ ఉంటుంది. అవ్వ చిరునవ్వులు నవ్వినట్లు తలచినప్పుడు ఆశ్రమస్థలిని చూచి. ఈ అవ్వ అనే పదం వాడడం కూడా ఎంత గొప్పగా ఉంటుంది. అడవిలలో మనకు గ్రామీణ ప్రాంతాల్లోకి పోతూ ఉంటే, మేము ఆ భద్రాచలం ఇంకా అవతలకి పోతూ ఉంటే, గ్రామీణ ప్రాంతాలకు పోతూ ఉంటే అక్కడ అవ్వనే అంటారు. తల్లి అమ్మ అని కాకుండా అవ్వ అని పిలుస్తూ ఉంటారు. అవ్వ చిరునవ్వులు నవ్వినట్లు
తలచినప్పుడు అప్పుడు అప్పుడప్పుడు ఆశ్రమస్థలిని చూచి అకట పూజ్యమాత ఏకాపరాధ పంకమది తీర్థమయ రమపాదరేఖ గరిగిన చిత్ర చారిత్ర. ఇది గొప్ప పదం, చిత్ర చారిత్ర. గాధేయుని యొక్క, విశ్వామిత్రుని యొక్క చరిత్ర చిత్రమైనది. క్షత్రియుడు తపస్సు చేశాడు, భంగపడ్డాడు, మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ ఊర్వశి వచ్చింది, బిడ్డను కన్నాడు, ఇట్లా భంగం అయిపోయింది. చిత్రమైన చరిత్ర కలిగిన వాడు. ఓ చిత్రమైన చరిత్ర కలిగిన గాధిపుత్రుడా అని సంబోధన. అట్లాగే మా అమ్మ చరిత్ర చిత్రమైనది. బ్రహ్మలోకం ఎక్కడ, మళ్ళీ ఈయన గౌతముని పెళ్లి చేసుకోవడం ఏమిటి, మాయ కూడా వచ్చి కూయడం ఏమిటి, మా అమ్మ భ్రమపడడం ఏమిటి, ఇట్లా చిత్ర చారిత్ర, చిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది కదా మాయమ్మ అని చెప్పుకుంటున్నాడు. ఇట్లా ఈ పద్యాలు చూస్తూ ఉంటే మాధుర్యం, వాత్సల్యం, శృంగారం అన్నీ కూడా చాలా చక్కనైనటువంటి వ్యవహారికమైన తెలుగు పదాలలో, అట్లాగే చక్కనైన సంస్కృత పదబంధాలలో కవి చిత్రించినాడు అనిపిస్తుంది. ఇక ఆ విల్లును తీసుకొచ్చారు, ఆ శివధనుస్సును తీసుకొచ్చారు. ఒక పెట్టెలో ఉంటుంది అది. ఆ పెట్టెను 10,000 మంది మోసుకొచ్చారు. ఆ పెట్టెకు చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను బట్టి గుంజుకొచ్చారు 10,000 మంది. తీసుకొస్తే ఆ దారెంబడి ఆ చక్రాల ఊరిపిడికి నేల కాలువలుగా మారిపోయింది. నేల చక్రాల రాపిడికి కాలువలుగా మారిపోయిందట. పిల్లవాని నుండి గొల్లని దాకయు, చూడండి ఎంత చమత్కారం. మనం ఒక మాట అంటాం ఆబాల గోపాలం అని సంస్కృతం, దాన్ని తెలుగు చేసినాడు. పిల్లవాని నుండి గొల్లని దాకయు పొంగిపోయి పోదొడంగి, పొంగిపోయిందట. ఎవరు బాలకులు వచ్చారు, రామలక్ష్మణుడట, విశ్వామిత్రి బ్రహ్మర్షి తీసుకుని వచ్చారట. ఇవాళ శివధనుస్సు చూస్తారట. వాళ్ళు ఏం చేస్తారు, ఏం జరుగుతుందని పిల్లవాళ్ళ నుండి గొల్లని దాకా అందరూ పొంగిపోయినట్ట. బయలుదేరి ఆ సభా భవనం దగ్గరికి, జనక మహారాజు సభాభవనం దగ్గరికి వెళ్ళినారు. పొంగిపోయి పోదొడంగే, ఎట్లా పోయినట్ట? మిథిల వాన కాదు వరపుతో, మిథిల అంతా పోయినారు. వాన కాదు, కురిసే వాన కాదు, వరపు ఒక ప్రవాహం. నిండు నది పోల్కి సర్వతోముఖంబు, అన్ని వైపుల నుంచి వర్షం పడిన తర్వాత అన్ని వైపుల నుంచి కాలువలు ఎట్లా పారుతూ ఉంటాయో అట్లా కాలువలు పారి వచ్చి ఇక్కడికి వచ్చినాయి. సభాభవనం దగ్గరకు వచ్చారట ప్రజలందరూ కూడా. ఇది మామూలు చమత్కారం. మిథిలా నగరంలో ఉన్న ఆబాల గోపాలం అంతా శివధనుస్సు ఉంచుతున్నటువంటి సభాభవనం దగ్గరికి చూద్దామని ఒక నదీ ప్రవాహంలా వచ్చారు అని చెప్పడం ఒక చమత్కారం, మామూలు సాధారణ చమత్కారం. ఇక్కడ చూడండి, చెరుల గుంపుతోడ, ఎంతో మంది స్త్రీలందరూ కూడా వస్తున్నారు. చెరుల గుంపుతోడ క్షితికాంత, భూదేవి కూడా వచ్చిందట. ఎలాగా? అల్లల్ల కదలి వచ్చే ధూళి కైతవమున, ఎట్లా కదలి వచ్చిందట? వాళ్ళందరూ నడిచి వస్తుంటే వాళ్ళ పాదాల తీవ్రమైన వాళ్ళ నడకల ద్వారా రేగినటువంటి దుమ్ము ఆకాశంలో అట్లా ప్రవహిస్తూ ఉన్నది కదా. ఆ దుమ్ము ఎవరయ్యా అంటే భూదేవి. ఆ దుమ్ము ఎవరు అనుకున్నారు? భూదేవి. చెరుల గుంపు తోడ క్షితికాంత అల్లల్ల కదలి వచ్చే ధూళి కైతవమున ముద్దు కూతును సగా, మరి తన కూతుర్ని ఇస్తుంది కదా. అంటే ఆమె నిశ్చయించుకున్నది, వచ్చిన వాడు విష్ణు అవతారమైనటువంటి రామచంద్రుడు, వీడు తప్పకుండా శివధనుస్సును ఎత్తుతాడు, దీనికి మా అమ్మాయిని ఇవ్వాల్సింది ఆయనకు అని చెప్పి ముద్దు కూతును సగా మును ముందే అల్లుని చెలువుకింత తెలియ, నా అల్లుని యొక్క సౌందర్యం చూడాలి. ఎటువంటి సౌందర్యము? ఆయన యొక్క వీర సౌందర్యము చూడాలి అని చెప్పేసి భూదేవి కూడా ఆ దుమ్ము రూపంలో
ఆమె కూడా ఈ సభాభవనం వైపు వచ్చిందట. ధూళికైతవమున ముద్దు కూతునొసగ మును ముందే అల్లుని చెలువుకింత తెలియదలచినట్లు. అయ్యా సమయం ఇంకొక 2 నిమిషాలు మాత్రమే ఉంది, 2-3 నిమిషాల్లో. ఇంకా నేను శివ ధనుర్భంగం దగ్గరికి రాలేదు. సరే, చాలా పద్యాలు ఉండే. సరే, శివధనుస్సు తెచ్చి అక్కడ పెట్టారు. గురువాజ్ఞ తీసుకుని రాముడు శివధనుస్సు దగ్గరికి వెళ్ళాడు. శివధనుస్సును డాకాలుంబట వేలు వెంటి బొదలుట్టంకించి వేరొక్క కాల్ వ్యాకోచింపుచు నిలిచి బాలకుని హస్తాగ్రమ్ముతో పాటుగా ఆకర్షించెను కించిత్ ఉత్థిత దృగంతాలోకనంబు. అంతలో ఆ కోదండము వంగే శౌర్య విజితంబై ఔదలన్ వల్చెనాన్. ఒక్కసారి ఆయన ఎడమకాలు బొటన వేలు వింటి మొదలు ఇట్లా పెట్టి కుడి చేత్తోని చక్కగా హస్తాగ్రముతో ఆకర్షించినట్టు తన వైపు ఉంచుకున్నాడు. వంచగానే ఆయన దృష్టి ఎంత తీవ్రంగా ఉన్నదో ఆ తీవ్రమైన నిశితమైన దృష్టితో పాటు ఆ విల్లు పైకొస వంగి అంటుందట, శౌర్య విజితంబై ఔదలను వ్రాల్చిన. నేను నీ శౌర్యానికి ఓడిపోయానయ్యా రామచంద్రుడా అని చెప్పి ఆయన చెవి దగ్గరికి వచ్చి ఇట్లా ఒరిగిపోయిందట ఆ విల్లు. అంటే ఇక్కడ మళ్ళీ వింటి మీద మానవత్వ ఆరోపణ, ఒక మానవుని ఆరోపణ. వామకరము గ్రహించు నీ వరుడటంచు, వామకరము గ్రహించే ఈశ్వరుని ధనువు. ఈయన ఎట్లా కూడా ఈ వరుడు ఈ శ్రేష్ఠుడైన వీరుడని ఒక అర్థము, కాబోయే వరుడు అనే ఒక అర్థము. వామకరము గ్రహించు, భామకరము బభయోరభేద, భామకరము గ్రహించు ఈ వరుడటంచు. ఆమె ఎడమ చేయి తప్పకుండా ఈ వరుడు పట్టుకుంటాడు అని చెప్పి వామకరము గ్రహించే ఈశ్వరుని ధనువు. ఆ ఈశ్వరుని ధనువు ఇతని యొక్క ఎడమ చేతిని పట్టుకుందట. అంటే ఈయన తన ధనువును వంచాడా, ఈశ్వరుని ధనువే ఈయన శ్రీరాముని యొక్క ఎడమ చేతికి ఒదిగి వచ్చిందా? అదియు తన పని నారి నరయదొడగే దక్షిణము దీన రక్షణ దక్షిణము. ఎడమ చెయ్యి వామకరము ఈశ్వరుని ధనువును గ్రహించింది. దక్షిణము అన్నాడు, దక్షిణ కరము అనలే. దక్షిణ కరము అంటేనేమో కుడి చెయ్యి, కానీ దక్షిణం అన్నాడు. అంటే ఏమిటి? ఎడమ చేత్తోని ఈశ్వరుని ధనువు పట్టుకున్నాడు, కుడి కంటితో సీతను చూస్తున్నాడు అని అర్థం. దక్షిణము అన్నప్పుడు దక్షిణ కరము కావచ్చు, దక్షిణ నేత్రము కావచ్చు. ఎట్లా నువ్వు అంటావు అంటే దక్షిణము కాదు. అది తన పని నారి నరయదొడగే. నారి అంటే సీతాదేవి, నారి అంటే అలెత్రాడు. నారి నరయదొడగే, ఆ నారిని పరిశీలిస్తున్నాడు అని వాక్యార్థం. కుడి కంటితో సీతాదేవిని చూస్తున్నాడు. చూశావా, ఇంకా సంశయం మానుకో, నేనే శివధనుస్సును వంచాను, నీవు నాదానివి అన్నట్టుగా చూస్తున్నట్ట శ్రీరాముడు. గొనయము విలుకొప్పున జప్పున గూరిచిలాగి రాఘవుడింతకు తా ధనువుదరి నిలిచి సలిపెడు పనులు మెరపు మెరిసినట్లు భాసిలేనంత. ఒక్క మెరుపు మెరిసినట్లుగా శివధనుస్సును ఆయన పైన ఆ శివధనుస్సు పైకొప్పున నారిని సంధించినట్ట. కానీ ఇక్కడ శివధనుస్సు అంటే సీతాదేవి మనస్సు అని, ఆ మనస్సును తన వైపు లాక్కుని తన కుడికంటితో సీతాదేవిని చూచినాడని ఒక చమత్కారమైనటువంటి అర్థము. ఎట్లా అంటే వామముష్టికి జిక్కి ఈశ్వరుని ధనువు తనువు తా వంగ. తాను వంగిందట. సీతాదేవి కూడా మన శ్రీరాముని చూచినాక తన మనసును అర్పించుకున్నది. ఎట్లా తెలుసు నీకు అర్పించుకున్నది అంటే, భువనమోహనుడైన ఇతనికి, సుకుమారమైన ఇతనికి ఈ మా తండ్రి గారు ఈ వింటి పరీక్ష ఎందుకు పెట్టాడయ్యా అని సీత మనసులో బాధపడుతుందట. అంటే ఆమె ముందే శ్రీరాముని చూసి తన మనసు అర్పించుకున్నదట. వామముష్టికి జిక్కి ఈశ్వరుని ధనువు తనకు తా వంగ తద్గుణము గ్రహించు. దక్షిణపు ముష్టి అమ్మహాధనువు వంత చెప్పుటకు పోలే శ్రీరాము చెవినిడాసే.
కుడి చేతిలో వంగినటువంటి విల్లు, ఆ వింటి కొస శ్రీరాముని చెవిని దగ్గరికి వచ్చిందట. ఎందుకంటే తన దుఃఖాన్ని చెప్పుకోవడానికి. అని ఏమిటి దుఃఖము అంటే, ఆ ఈశ్వరుని ధను అంటే సీతాదేవి యొక్క మనస్సు, దాన్ని వంచినాడు, దాన్ని ఆకర్షించినాడు. ఆకర్షిస్తే ఆ సీతాదేవి చెవిలో ఏం చెప్తుందట అంటే, నేను ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉన్నానయ్యా, వైకుంఠం వీడొచ్చాను, వేదవతిగా జన్మించాను, తపస్సు చేశాను, భస్మమైనాను, మళ్ళీ భూదేవిలో పుట్టాను, భూదేవి కడుపున పుట్టాను, ఇప్పటిదాకా నీ కొరకు ఎదురు చూస్తాను, ఎంతకాలం నేను ఎదురు చూడనయ్యా నీ గురించి అని తన యొక్క జీవుని వేదన, తన యొక్క వేదనను ఆ రాముని చెవిలో చెప్పుకుంటున్నది అని వర్ణించినారు. ఇటువంటి అనేక విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాలతో కూడినటువంటి, పైన చక్కని శృంగారమయమైనటువంటి, పైన అనేకమైనటువంటి అర్థాలతోని చాలా గొప్పనైనటువంటి కావ్యము ఈ యొక్క కళ్యాణ రాఘవము. అయితే అక్కడి నుంచి ఒక్క పద్యంతో ముగిచ్చేస్తాం. అక్కడి నుంచి సీతాదేవి చూస్తుందట. అంటే ఎలా చూస్తుందట అంటే, ఆమె కనులు అంత సీతమ్మ వలపుల్కి నలము పసిడి ముసుగు సడలింప, వలలాగా పైన ఉన్నటువంటి బంగారు ముసుగును తొలగించుకొని కాటుక పులుగులట్లు నల్లని కాటుక పిట్టలు, ఆమె చూపులనే నల్లని కాటుక పిట్టలట ఎగిరిపోయి చివ్వున పారిపోయి దవ్వునంబొల్సు నారామ తరుదరికి, శ్రీరాముడనే చెట్టును ఆమె నల్లని కాటుక పిట్టల వంటి చూపులు వెళ్ళి ఆ చెట్టు మీద వాలినేని చాలా శృంగారంగా చమత్కారంగా వర్ణించినాడు. చదివినా కొద్దీ చౌలూరించేటటువంటి ఈ కళ్యాణ రాఘవం అనేటటువంటి లఘుకావ్యమైన మహాకావ్యము. ఈ కావ్యాన్ని మీకు లభిస్తే చదవండి, ఆనందించండి, ఆ కావ్య సౌందర్యాన్ని చక్కని అనుభూతి పొంది తరించండి. స్వస్తి. ధన్యవాదాలు రంగాచార్యులు గారు. నిజంగా వాక్ ప్రవాహం గంట సేపు భావనాప్రియ సభ్యులందరినీ అలరించింది. మీకు సమయం గురించి చెప్పడానికి కొంచెం భయం వేసింది కూడాను, ఎందుకంటే చక్కగా జరిగిపోతున్న కార్యక్రమంలో మధ్యలో సమయం తప్పదు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అనేదా భావించకండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా భకు వందనం. సత్కవీశ్వర కల్పనా రస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.